ఎగ్జాక్ట్లీ. సో ఇక వృక్షో రక్షతే రక్షితః, చెట్లను పెంచుతాం భావితరాలను కాపాడతాం, ఇది ఎప్పుడు వింటూనే ఉంటాం. ఇలాంటి రకరకాల స్లోగన్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. Yeah. నరకాల్సినన్ని చెట్లు నరికేసి అవసరం వచ్చినప్పుడు చెట్ల గురించి ఆలోచిస్తుంటాం. ఓ నో నో నో, నరకాల్సినన్ని చెట్లు నరికేస్తూనే వీటి గురించి మాట్లాడుకుంటూ స్లోగన్స్ చెప్తాం, కానీ మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చెట్ల గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఇప్పుడు మాట్లాడుకుంటాం అంటే ఏదో ఎర్త్ డేకో లేదా yeah. ఏదైనా స్పెషల్ డేకో ఓ చెట్టు నామకే వాస్తు నాటుతాం. నాటిన తర్వాత మళ్ళీ ఆ చెట్టుకు నీళ్లు పోస్తున్నామా లేదా అనేది కూడా మనకు గుర్తుండదు. కానీ ఈయన మాత్రం అలా కాదు. ఈయన ఒక వర్గానికే ఒక పెద్ద పెద్ద ఇన్స్పిరేషన్. మనం రోజుకి 400-500 రూపాయలు ఖర్చు చేసేటప్పుడే 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదించే ఒక ఆటో డ్రైవర్ తన సంపాదన అంతా చెట్లు నాటడానికి ఖర్చు పెడితే ఎవరైనా ఏమంటారు? పిచ్చోడనే అంటాడు కదా, కానీ కాదు. ఇస్ అ గ్రేట్ మ్యాన్. తమిళనాడులోని శంకరగిరికి చెందిన పళనిస్వామిని మొదట్లో అందరూ కూడా అలానే అనుకున్నారు, కానీ ఈరోజు ఆయన నాటిన చెట్ల నీడలోనే ఆ ఊరంతా బతుకుతోంది. ఒకప్పుడు తన కళ్ళెదుటే ఒక పెద్ద మర్రి చెట్టును నరికేస్తే పళనిస్వామి తట్టుకోలేకపోయాడంట. అక్కడికక్కడే ఒక ఫిక్స్ అయిపోయాడంట. ఇకపై ఒక్క చెట్టును కూడా నరకనివ్వకూడదు అని, ఉన్న వాటిని కాపాడుకోవాలి అని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడట. మనమైతే ఏదో పర్యావరణ దినోత్సవం రోజు ఒక మొక్కను నాటి ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి లైక్స్ కొట్టించుకుంటాం, షేర్లు కొట్టించుకుంటాం కదా. కానీ పళనిస్వామి అలా కాదు. మొక్క నాటడం కాదురా బాబు, దాన్ని కాపాడడమే అసలైన టాస్క్ అని ఫిక్స్ అయిపోయాడు. తన జేబులో రూపాయి లేకపోయినా సరే అప్పు చేసి మరీ ఇనుప 3 గార్డ్లు కొని మరి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. ఇదే చెప్తున్నా ఇందాక, మనం చెట్లను నాటుతాం, నాటిన తర్వాత దాన్ని గుర్తించడం, సంరక్షించే చర్యలు తీసుకోము, కానీ 3 గార్డ్స్ ను కూడా కొని వాటిని సంరక్షించాడు ఈయన. ఆయన డెడికేషన్ చూసి ఊళ్ళో లారీ ఓనర్లు ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇస్తూ సపోర్ట్ చేశారంట. గ్రేట్ కదా. సో ఇప్పటి వరకు ఆయన పంపిణీ చేసిన మొక్కలెన్నో తెలుసా? ఏకంగా 1,00,000కి పైనే ఉంటాయి. అంతటితో ఆగలేదు. ఆయన రోడ్ల విస్తరణలో 50 ఏళ్ల పాటు చెట్లు నరికేస్తూ ఉంటే వాటిని చూడలేక భారీ క్రేన్లు తెప్పించి మరి ఆ చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేరే చోట నాటి పునర్జీవాన్నిచ్చారు. ఒకసారి ఊహించుకోండి, ఒక ఆటో డ్రైవర్ 50 ఏళ్ల పాత చెట్లను రీలొకేట్ చేయడం అంటే మామూలు విషయమా? అసలు గ్రీన్ కవర్ అంటే ఏంటో ఆ ఊరికి చూపించాడు. యాక్చువల్లీ ఆ రీలొకేషన్ చేయాల్సింది గవర్నమెంట్, కానీ ఈయన చేసి చూపించారు. మన దగ్గర కొండంత ఆస్తి ఉంటే ఇంకో ఇల్లు కడతాం, కార్లు కొంటాం, కానీ పళనిస్వామి మాత్రం అలా కాదు. తాను నాటిన చెట్ల కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటే వచ్చే తృప్తి ముందు తనకు ఏ కోట్ల ఆస్తి కూడా సరిపోదని అంటున్నారు పళనిస్వామి. ప్రసంగాలు దంచేసి వెళ్లే నాయకుల మధ్య నిశ్శబ్దంగా ఒక పచ్చటి విప్లవాన్ని తెచ్చిన ఈ పళనిస్వామికి ఒక గట్టి సెల్యూట్ కొట్టాల్సిందే కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే తెలంగాణలో ఎలానో న్యూస్ వచ్చింది కాబట్టి, తెలంగాణలో ట్రీ మ్యాన్ తెలుసా రోహిత్? వనజీవి రామయ్య తెలుసు నాకు. ఎస్, ఆయన గురించి చెప్పాలనుకున్నా. ఓకే, నేను ఆయన 10 మిలియన్ చెట్లను నాటారంటే కంప్లీట్ ఫారెస్ట్ కవర్ ని జీవితం మొత్తం చెట్లు నాటడానికి అంకితం చేశారు ఆయన. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ ఇట్లా కొంతమంది బయటకు వస్తుంటారు. చెప్పండి. నేను ఒకసారి న్యూస్ చెప్పేటప్పుడు ఒక ఆడియన్ ఒక మెసేజ్ చేశారు, ఇది ఈ న్యూస్ ఆ న్యూస్ దేనికైనా ఇలాగే అంటారు కదా. నేను ఆయన్ని తిరిగి ఒక క్వశ్చన్ అడిగాను. వనజీవి రామయ్య తెలుసాను, ఎందుకంటే ఆయన జీవితాంతం చెట్లు నాటుతూనే ఉన్నాడు. సైకిల్ పై ఉండి సైకిల్ పై చెట్లు వేసుకుని ఆయన డబ్బులు అంతా వేసుకుంటూనే ఉన్నాడు. అందుకే ఆయనకు వనజీవి అని పెట్టారు. ఆయన చనిపోయిన రోజు న్యూస్ చెప్తే కనీసం ఎంతమంది స్పందిస్తారు అంటే నాకు బాధ అనిపించింది ఆ న్యూస్ చెప్పేటప్పుడు. ఎందుకంటే అన్ని న్యూస్లు కవర్ చేస్తాం కదా. వనజీవి రామయ్య తెలుసా అంటే తెలియదు అన్నారు. అంటే ఆ జీవితాంతం చెట్లను నాటడానికి పరిమితం చేసిన ఆయన గురించి చూపించిన చూసేవాళ్ళే కరువయ్యారు అని అనిపించినప్పుడు నాకు కొంచెం బాధిస్తుంది. పైగా మన తెలంగాణ వ్యక్తి. మన తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ట్రీ మ్యాన్ అంటారు తెలుగులో. కరెక్ట్. సో ఆయన గురించి కూడా ఖచ్చితంగా మనము మాట్లాడుకోవాలి. పిల్లలకు నేర్పించండి. ఆయన ఫస్ట్ నుండి లాస్ట్ జస్ట్ ఒక సైకిల్ మీదనే, ఇంకే ఆస్తి లేదు ఆయనకు, ఆ సైకిల్ మీదనే తిరుగుతూ ఆయన చెట్లను నాటుతూ 10 మిలియన్ చెట్లను నాటారంటే, అంటే ఒక ట్రీ కవర్, ఒక ఫారెస్ట్ కవర్ని సృష్టించారన్న తెలంగాణకి. సో పళనిస్వామి గురించి మాట్లాడుకున్న ఈ సందర్భంలో మీలో ఎంతమంది వనజీవి రామయ్య గురించి మాట్లాడతారో నేను చూసాను. కమెంట్ చేయండి మన వనజీవి రామయ్య గురించి. తెలియకపోతే తెలుసుకొని ఆ తర్వాత పిల్లలకి కూడా తెలియజేయండి, బికాస్ ఇట్స్ అ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఆయన హీస్ అ గ్రేట్ మ్యాన్ ఫర్ తెలంగాణ. ఇక